కేవలం ఒకే ఒక్క ఫోన్ కోసం ఒక తండ్రితో కొడుక్కి గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దదిగా అయింది. కానీ ఆ గొడవ చివరికి ఎక్కడికి దారి తీసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రోజు ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కానీ ఆ ముగ్గురులో ఒక్కరు కూడా ఇంటికి తిరిగి రాలేదు. మహారాష్ట్రలో నిజంగా జరిగిన ఒక విషాదకరమైన ఘటన. ఒకవైపు తనకు నచ్చిన ఫోన్ కావాలన్న కొడుకు, మరోవైపు ఆ ఫోన్కు సంబంధించిన డబ్బులు, ఈఎంఐలు ఎలా చెల్లించాలన్న ఆలోచనలో ఉన్న తల్లిదండ్రులు. చివరికి చిన్న సమస్యే ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని తలకిందులుగా చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ ప్రాంతానికి చెందిన కునాల్ చాంద్గడే అనే యువకుడు సుమారు 18 నుంచి 19 సంవత్సరాలు ఉంటాయి. కునాల్ చదువులో కూడా బాగానే ఉండేవారని స్థానికులు చెప్తున్నారు. అతని ముందు మంచి భవిష్యత్తు ఉంది. కానీ యువతలో పెరుగుతున్న ఒక ట్రెండ్, తనకు కావాల్సిన వస్తువులు వెంటనే కావాలనే ఆలోచన, దాంతోపాటు ఈఎంఐలపై ఖరీదైన వస్తువులు కొనడం, ఇవన్నీ కలిసినప్పుడు సమస్య ఎంత పెద్దదిగా అవుతుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. కునాల్ దగ్గర ఐఫోన్ ఉండేది. అయితే కొత్త ఫోన్ కావాలనే కోరిక అతనిలో బలంగా ఉండిపోయింది. ఐఫోన్ కొన్న విషయంలో ఈఎంఐల చెల్లింపులకు సంబంధించిన సమస్య కూడా వచ్చింది. ఇదే విషయంపై తన తండ్రి మురళీధర్తో కునాల్కు మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. తండ్రి పరిస్థితి ఏంటి? ఒకవైపు కొడుకు కోరిక, మరోవైపు ఆర్థిక పరిస్థితి ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఉండే సాధారణ సమస్య. కానీ ఆ రోజు జరిగిన గొడవ మాత్రం సాధారణ గొడవగా ఆగలేదు. కునాల్ తీవ్రంగా కోపానికి గురై ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతను నేరుగా తీసుకో ప్రాంతంలో ఉన్న కండువ కొండల వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ప్రమాదకరమైన కొండ అంచు దగ్గర నిలబడ్డాడు. ఇంట్లో జరిగిన గొడవ గురించి అతని తల్లిదండ్రులకు అప్పటికే భయం మొదలైంది. కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, మా కొడుకు సురక్షితంగా ఇంటికి రావాలని. అంతే. అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. స్థానిక గ్రామస్తులు కూడా చేరుకున్నారు. ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది కూడా సహాయక చర్యలు మొదలుపెట్టారు. కునాల్ కిందకి తీసుకురావడానికి అందరూ ప్రయత్నించారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 3 గంటల పాటు అతన్ని ఒప్పించే ప్రయత్నం జరిగింది. కానీ అతను అస్సలు ఒప్పుకోవడం లేదు. కొందరైతే నీకేం కావాలన్నా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పారు. మరికొందరైతే నువ్వు ఇంటికి రాని బతిమాలాడు. అతని తల్లి అయితే తన కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎలాగైనా అతన్ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు అతను సురక్షితంగా కిందికి వస్తే మేము కొత్త ఐఫోన్ కొనియడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. కానీ కునాల్ మాత్రం ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. కొండ అంచుపై అతను అలాగే ఉండిపోయాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు కూడా అతన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కింద భాగంలో రక్షణ వల ఏర్పాటు చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ కొన్ని గంటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి భయంకరమైన క్షణాలుగా మారాయి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగితే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. చివరికి కునాల్ కొండ అంచు నుంచి కిందికి పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతని తండ్రి కూడా ముందుకు వెళ్ళాడు. కొడుకును పట్టుకోవడానికి ప్రయత్నించిన సమయంలోనే ఆయన కూడా అదుపు తప్పి కింద పడిపోయాడు. ఒక్క క్షణంలోనే తండ్రి కొడుకులు ఇద్దరు కొండపై నుంచి కిందికి పడిపోయారు. అక్కడ ఉన్న తల్లి సంగీత తన కళ్ళ ముందే తన భర్త, తన కొడుకు కింద పడిపోవడం చూసింది. ఈ దృశ్యాన్ని తట్టుకోలేక ఆమె కూడా ముందుకు వెళ్ళి కింద పడిపోయింది. కొన్ని క్షణాల్లోనే ఒక కుటుంబంలోని 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కునాల్, అతని తండ్రి మురళీధర్, అతని తల్లి సంగీత, ముగ్గురు ఈ ఘటనలో మరణించారు. ఒక్కసారిగా ఆలోచించాడు. కొద్దిసేపటికి ముందు వరకు వారు ఒకే ఇంట్లో ఉన్న కుటుంబం ఒక చిన్న గొడవ కారణంగా కొన్ని గంటల్లోనే ఒకరు కూడా మిగలకుండా అందరూ చనిపోయారు. ఇంట్లో తల్లిదండ్రులు, కొడుకు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు అన్నీ ఒక్కసారిగా ముగిసిపోయాయి. ఇక్కడ మనం ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఘటన కేవలం ఐఫోన్ కోసం ముగ్గురు చనిపోయారు అని చెప్పి వదిలేయడం సరైనది కాదు. ఇది అంతకంటే పెద్ద సమస్య చూపిస్తుంది. ఈ రోజుల్లో ఖరీదైన ఫోన్లు, బైకులు, కార్లు, బ్రాండెడ్ దుస్తులు ఇవన్నీ మన జీవితానికి ఒక స్టేటస్ సింబల్గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఫోన్ను చూసి నాకు అదే కావాలి అనే ఆలోచన వస్తుంది. స్నేహితుల దగ్గర కొత్త ఫోన్ ఉంటే మన దగ్గర ఉన్న పాత ఫోన్ ఒక్కసారిగా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ ఒక వస్తువు మనకు నచ్చిందని అది వెంటనే కొనాల్సిన అవసరం లేదు. ఈఎంఐ ఉంది కాబట్టి కొనేయచ్చు అనే ఆలోచన కూడా ఎప్పుడు సరైనది కాదు. ఎందుకంటే ఈఎంఐ చిన్న మొత్తంలా కనిపిస్తుంది, కానీ ప్రతి నెల ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే. ఆర్థిక పరిస్థితి కుదరకపోతే అదే ఈఎంఐ కుటుంబంలో ఒత్తిడికి కారణం కూడా కావచ్చు. అయితే ఈ ఘటనలో అసలు పెద్ద విషాదం ఏంటంటే ఫోన్ విలువ ఎంత? మహా అయితే ₹1,00,000 ఉంటుంది. కానీ ఒక కుటుంబం విలువ, దానికి ధర లేదు. ఒక ఫోన్ మళ్ళీ కొనుక్కోవచ్చు, ఒక ఈఎంఐ అయిపోతే తర్వాత ఎప్పుడైనా చెల్లించవచ్చు, ఒక గొడవ జరిగితే మరుసటి రోజు కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ ఒక ప్రాణం పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురావడం మాత్రం ఎవరి వల్ల కాదు. అందుకే తల్లిదండ్రులకు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ కోరికలను పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా ఆ కోరిక వెనుక ఉన్న కారణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సిన ప్రతి వస్తువును మన తల్లిదండ్రులు వెంటనే కొనివ్వలేకపోతే అది వాళ్ళకు మన మీద ప్రేమ లేదనే అర్థం కాదు. కొన్నిసార్లు వాళ్ళు ఇవ్వలేకపోవడానికి కారణం వాళ్ళ పరిస్థితి కావచ్చు. మన కోసం వాళ్ళు పడే కష్టం మనకు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు మన కోసం చేసే త్యాగాలు మాత్రం చాలా ఉంటాయి. కాబట్టి ఒక ఫోన్ కోసం, ఒక వస్తువు కోసం, ఒక చిన్న గొడవ కోసం మన జీవితాన్ని ప్రమాదంలో పెట్టుకోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఏ సమస్య వచ్చినా మాట్లాడాలి. కోపం వస్తే కొద్దిసేపు దూరంగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడాలి. అవసరమైతే కుటుంబ సభ్యులు,
స్నేహితులు లేదా నిపుణుల సాయం తీసుకోవాలి. కానీ తిరిగి మార్చలేని నిర్ణయం మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే సమస్య ఎంత పెద్దదిగా కనిపించినా జీవితం కంటే పెద్ద సమస్య ఏది లేదు. కునాల్ కుటుంబానికి జరిగిన ఈ విషాదం ఇక ఎప్పటికీ తిరిగి మార్చలేనిది. ఈ ఘటన నుంచి ఒక విషయం మాత్రం నేర్చుకోవచ్చు. ఫోన్ మన కోసం ఉండాలి, మన జీవితం కోసం ఫోన్ ఉండకూడదు. డబ్బు పోతే సంపాదించవచ్చు, ఫోన్ పాడైతే కొత్తది కొనుక్కోవచ్చు, ఈఎంఐ కట్టలేకపోతే పరిష్కారం వెతుకోవచ్చు, కానీ ప్రాణం పోతే ఏ పరిష్కారం ఉండదు. అందుకే మీకు ఈ కథలో ఒక విషయం గుర్తుండిపోవాలి. ఒక వస్తువు కోసం జీవితాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే మనకు కావాల్సిన వస్తువు కంటే మన కోసం ఎదురు చూస్తున్న కుటుంబమే చాలా విలువైనది. వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాణం కంటే ఏది విలువైనది కాదు మిత్రమా. జై హింద్.